నమస్తే ఎక్స్ప్లోర్ విత్ సంధ్యాకి స్వాగతం. ఈ వీడియోలో ఏపీ జూనియర్ ఇంటర్ సంస్కృత్ గద్ భాగ్ నుంచి ఏకేన పదేన సమాధాత్ అంటే వన్ వర్డ్ ఆన్సర్. ఇందులో మొత్తం 6 లెసన్స్ ఉన్నాయి. ఇందులో చాయిస్ ఉండదు, ఏదో ఒక 5 క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి 6 లెసన్స్ ఖచ్చితంగా చదవాలి. ఇప్పుడు కపింజలోపదేశ నుంచి క్వశ్చన్ ఆన్సర్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ధైర్య ధనాహకే, ధైర్యాన్నే ధనంగా కలిగిన వారు ఎవరు? ఆన్సర్ సాధ్వః, సాధువులు ధైర్యాన్ని ధనంగా కలిగి ఉంటారు. నెక్స్ట్, మహాశ్వేత కా అంటే మహాశ్వేత ఎవరు? ఆన్సర్ గంధర్వ కన్య, మహాశ్వేత ఒక గంధర్వ కన్య. నెక్స్ట్, కపింజలః కః అంటే కపింజలుడు ఎవరు? ఆన్సర్ మునికుమారః అంటే కపింజలుడు ఒక మునికుమారుడు. బాణః కస్య ఆస్థానే ఆసీత్? ఆన్సర్ శ్రీహర్షస్య, బాణుడు శ్రీహర్షుని యొక్క ఆస్థానంలో ఉన్నాడు. నెక్స్ట్ లెసన్, భోజస్య ఔదార్యం. భోజస్య ఔదార్యం ఇది పాఠ్యభాగః కేన విరచితః? భోజస్య ఔదార్యం అనే పాఠ్యభాగాన్ని ఎవరు రచించారు? ఆన్సర్ బల్లాల కవిన, బల్లాల కవి భోజస్య ఔదార్యం అనే పాఠ్యభాగాన్ని రచించారు. నెక్స్ట్, భోజస్య ముఖ్య అమాత్యాః కాః? భోజుడి యొక్క ముఖ్యమంత్రి ఎవరు? ఆన్సర్ బుద్ధిసాగరః, బుద్ధిసాగరుడు భోజరాజు యొక్క ముఖ్యమంత్రి. నెక్స్ట్, భోజః శంకర కవేః కియత్ దదౌ? భోజుడు శంకర కవికి ఎంత ఇచ్చారు? ఆన్సర్ 12 లక్షం, 12 lakhs భోజరాజు శంకర కవికి ఇచ్చారు. నెక్స్ట్, రాజా కిమర్థః బహిర్నిర్గతః? బహిర్నిర్గతః అంటే బయటకు వెళ్ళటం. రాజు బయటికి ఎందుకు వెళ్ళారు? ఆన్సర్ మృగ్యాభిలాషి, రాజుకి జంతువులంటే ఇష్టం, అందుకు బయటికి వెళ్ళారు. నెక్స్ట్ లెసన్, శశకపింజల కథ. పంచతంత్రం కేన విరచితం? పంచతంత్రాన్ని ఎవరు రచించారు? ఆన్సర్ విష్ణు శర్మన, విష్ణు శర్మ పంచతంత్రాన్ని రచించారు. శశకపింజలౌ కేన భక్షితౌ? శశ అంటే రాబిట్, కపింజలౌ అంటే స్పారో, భక్షితౌ అంటే తినటం. రాబిట్ ఇంకా స్పారోని ఎవరు తిన్నారు? ఆన్సర్ అరణ్యమార్జారిన అంటే అడవి పిల్లి. క్షణభంగురాహకే, క్షణంలో పోయేది ఏంటి? ఆన్సర్ ప్రాణాః, ప్రాణాలు క్షణంలో పోతాయి. నెక్స్ట్, తీక్ష్ణదంష్ట్రః కః? తీక్ష్ణదంష్ట్రుడు ఎవరు? ఆన్సర్ అరణ్యమార్జారః, తీక్ష్ణదంష్ట్రుడు ఒక అడవి పిల్లి. నెక్స్ట్ లెసన్, శ్రీ మలయాళ స్వామి సంస్కృత భాషా సేవ. కే మహాపురుషాః అంటే మహాపురుషులు ఎవరు? ఆన్సర్ సమాజ చైతన్యకారిణః అంటే సమాజాన్ని చైతన్యపరిచేవారిని మహాపురుషులని అంటారు. నెక్స్ట్, మలయాళ స్వామినః జననీ జనకౌ కౌ? జనని అంటే తల్లి, జనకౌ అంటే తండ్రి. మలయాళ స్వామి యొక్క తల్లి తండ్రి ఎవరు? ఆన్సర్ నొట్టియమ్మ కరియప్ప. మలయాళ స్వామి యొక్క తల్లిగారు నొట్టియమ్మ, ఇంకా తండ్రి గారు కరియప్ప. నెక్స్ట్, తీర్థయాత్ర అనంతరం కుత్ర తీవ్రం తపశ్చకార? తీర్థయాత్ర తర్వాత ఎక్కడ తీవ్రంగా తపస్సు చేశారు? ఆన్సర్ గోగర్భ తీర్థే. తీర్థయాత్ర తర్వాత తిరుమల క్షేత్రం దగ్గర ఉన్న గోగర్భ తీర్థం దగ్గర తీవ్రంగా తపస్సు చేశారు. నెక్స్ట్, మలయాళ స్వామి సంస్కృత భాషా సేవ ఇది పాఠ్యభాగః కేన విరచితః? మలయాళ స్వామి సంస్కృత భాషా సేవ అనే పాఠ్యభాగాన్ని ఎవరు రచించారు? ఆన్సర్ సముద్రాల లక్ష్మణయ్య మహోదయేన. నెక్స్ట్ లెసన్, స్వేదస్య పుష్పాణి. స్వేదబిందవః కుత్ర పతంతి స్మ? స్వేద అంటే చెమట, చెమట బిందువులు ఎక్కడ పడ్డాయి? ఆన్సర్ భూమౌ, భూమిపైన చెమట బిందువులు పడ్డాయి. స్వేదస్య పుష్పాణి ఇది పాఠ్యభాగః కస్మాత్ స్వీకృతః? స్వేదస్య పుష్పాణి అనే పాఠ్యభాగాన్ని ఏ గ్రంథం నుంచి స్వీకరించారు? ఆన్సర్ మధురాః కథాయాః. నెక్స్ట్, స్వేదస్య పుష్పాణి దృష్ట్వా రామం కిం కృత్వాన్? చెమట పువ్వుల్ని చూసి రాముడు ఏమి చేశారు? ఆన్సర్ నమస్కారం, చెమట పువ్వుల్ని చూసి రాముడు నమస్కరించారు. నెక్స్ట్, తృణవత్ కాన్న గణయేం? తృణవత్ అంటే గడ్డిపరక, గణయేం అంటే అంచనా వేయటం. గడ్డిపరకలాగా ఎవరిని అంచనా వేయకూడదు. ఆన్సర్ శ్రామికాన్, కష్టపడేవారిని గడ్డిపరకలాగా అంచనా వేయకూడదు. నెక్స్ట్ లెసన్, వర్షా పరివేదనం. మార్గాః కాభిః కలుషితాః?
మార్గములు వేటితో కలుషితమై ఉన్నాయి? ఆన్సర్ ధూళిభిః. ధూళితో రోడ్స్ అన్ని కలుషితమై ఉన్నాయి. నెక్స్ట్ వాయుః కాన్ చాలయతి. వాయువు అంటే గాలి వేటిని నడిపిస్తుంది? ఆన్సర్ మేఘాన్. గాలి మేఘాలని నడిపిస్తుంది. నెక్స్ట్ హేమంతానుజః కైః విశ్వమాసించతి. హేమంత సోదరుడు విశ్వాన్ని దేనితో తడుపుతున్నాడు? ఆన్సర్ తుషారైః అంటే మంచుతో తడుపుతున్నాడు. అధికారిణః కాని ప్రదాయ బోధయంతి. అధికారులు వేటి ద్వారా మంచి విషయాల్ని చెప్తున్నారు? కరపత్రాన్ని, పాంప్లెట్స్ ద్వారా అధికారులు మంచి విషయాల్ని చెప్తున్నారు. ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.